మిత్రులు, నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే మోదీ దమ్ముంటే రేవంత్ పై ఈడీ వేయి. కొన్ని ఫ్రెండ్స్ నిన్నటి సభలో కేసీఆర్ గారు ఇలా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అని ఈ డైలాగు ప్రధానమంత్రికి వేసినండి. మోదీ నీకు దమ్ముంటే రేవంత్ పై ఈడీ వేయి అన్నాడు. ఇక వార్తల కథనంలోకి పోతే సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరి మిలాఖాత్ కాలేదని నిరూపించుకో. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కథ ఒడిసింది. ఆ పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు. సింగరేణి ముంచే పనిలో బీజేపీ నిమగ్నమైంది. బడే మియా మోదీ, చోడే మియా రేవంత్ ఒక్కటే. గోల్మాల్ చేస్తే కొత్త జిల్లాలను రద్దు చేస్తారట. మోదీ అంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన ఈ ప్రపంచంలో లేదు. గోదావరిని తమిళనాడుకు ఎత్తుకపోవడమే కుట్ర. ఫ్రీ బస్సులతో ఆటో కార్మికులు అడి రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఆటో కార్మికుల బతుకు. తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నేను బతుకున్నంత వరకు బీఆర్ఎస్ సెక్యులర్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటా. కొత్తగూడెం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అంటున్న మోదీ, అదే నిజమైతే వీరిద్దరి ములాఖాత్ కాకపోతే వెంటనే రేవంత్ పై విచారణ చేయించు, ఈడీని దించు, ఐటీ దించు. ఎక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. ప్రజలను ఒక్కటే చెప్తున్నా, మోదీ రేవంత్ ఒక్కడే. మీదికి నాటకాలు ఆడుతున్నారు. వీరు ఎవరికి ఓటేసినా గోదావరి పారేసినట్టే. బీజేపీ కాంగ్రెస్ తో రాష్ట్రానికి లాభం లేదు. ఎన్నికల తర్వాత థర్డ్ వన్ కు ఛాన్స్. ఎన్డీఏ కూటమిలో 200 సీట్లు కూడా రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువుల. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఓ రాజకీయ కుంభకోణం. నేతలకు బెయిల్ ఎందుకు రాదు? న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. హామీలకు మోసపోయామని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అయితే ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ ఏమైతుందంటే, తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటుంది. ఇక మళ్ళా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఉన్నది కథనం. ఏ నాయకుడు ఏం చేస్తాడో మన తెలంగాణ బతుకేందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్.